जय सद्गुरु प्रभु महाराज की जय। श्री 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 विवेकानंद भंडार सुब्बयार्य सद्गुरु प्रभु महाराज की जय। అందరికీ జై గురు। ఈరోజు అతధ్యానంలో 3 శ్లోకాల గురించి మనం విచారిస్తున్నాం। విశ్వవ్యాపి నమాదిదేవ మమలం నిత్యం పరం నిష్కలం నిత్యోద్బుద్ధ సహస్రపత్ర కమలే లుప్తాక్షరే మంటపే। ఇప్పుడు పరమాత్మ ఎట్లా ఉన్నాడంటే విశ్వవ్యాపి, అంటే విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు పరమాత్మ। అటువంటి పరమాత్మను మనం ఎట్లా చూస్తున్నాం? ఊరి వ్యాపిగాను, గ్రామవ్యాపిగాను, బజారు వ్యాపిగాను, వార్డు వ్యాపిగాను, గుడి వ్యాపిగా చూస్తున్నాం। మరి పరమాత్మ నిజంగా అట్లా ఉన్నాడా? ఒక ఊరికే పరిమితము, ఒక గ్రామానికే పరిమితం అయితే ఈ విశ్వాన్ని అంతా ఎవరు రక్షిస్తారు? కాబట్టి విశ్వవ్యాపి, విశ్వమంతా వ్యాపించినటువంటి మహనీయుడైన, ఎందుకంటే ఈ సృష్టికి అంత ఆధారం ఆయనే। ఆ ఆధారాన్ని మనం తెలుసుకోలేక ఎక్కడో పరమాత్మ ఉన్నాడు, ఒక గుడి రూపంలోనో ఒక దైవ రూపం విగ్రహ రూపంలోనే మనం ఆరాధిస్తున్నాం। కానీ అంతటా ఉండే పరమాత్మను మనం తెలుసుకున్నప్పుడు మనకు ఈ భేదభావము తొలగిపోతుంది అన్నమాట। ఇంకా నమాది దేవ మమలం, ఆయన ఆదిదేవుడు ఈ సృష్టికంతా, అంటే మొదటి దేవుడు। ఆయన కన్నా దేవదేవులు లేరు, ఆయన కన్నా మించిన దేవుళ్ళు ఎవరు లేరు। ఆయనే ఆదిదేవుడు, గురుదేవుడు మనకు। ఇప్పుడు అన్ని ఈ సృష్టిలో అందరినీ సృష్టించిండేది ఆయనే। మనకు 33 కోట్ల దేవతలు సృష్టించిండేది కూడా ఆయనే। ఆయన్ను సృష్టించిండే శక్తి ఇంకొకటి లేదు। సృష్టిని అంతా సృష్టించిండే మహనీయుడే ఆయన। ఎందుకంటే ఆయన నుంచి ఈ సృష్టి అంతా రావాల్సిందే కానీ ఆయన్ను పుట్టించినటువంటి వాళ్ళు ఒకరు లేరు। అందుకే ఆయనకు స్వయంభు అని పేరు ఉండదన్నమాట। ఇంకా నమాది దేవ అమలం, ఆయన అమలం అంటే ఏ మాలిన్యాలు ఉండవు పరమాత్మకు। మాలిన్యాలు లేనటువంటి వాడే పరమాత్మ। ఈ సృష్టిలో అన్నిటినీ సృష్టించినాడు కానీ దేని అంటకన్నా ఉంటాడు ఆ మహనీయుడు। అందుకే నిత్యం పరం నిష్కలం, ఆయన నిత్యుడు, ఎప్పుడు ఉన్నటువంటి వాడు। ఈ సృష్టికంతా పరం, ఆయన పరంగా ఉన్నాడు। నిష్కలం, ఏ కలంకాలు పరమాత్మకు లేవు, ఏ కలంకం లేనటువంటి వాడే పరమాత్మ। నిత్యోద్బుద్ధ సహస్రపత్ర కమలే, నిత్యము ఉత్పత్తి అవుతాయి। మరి అటువంటి పరమాత్మను మనం ఎట్లా తెలుసుకోవాలో అన్నప్పుడు సహస్రపత్ర కమలే, ఈ సహస్రారములో ఆ పరమాత్మ ఉన్నాడు నిలయమై। మరి అటువంటి పరమాత్మను మనం బయట ఎట్లా తెలుసుకుంటాం? అంతటా ఉండే పరమాత్మను మనం తెలుసుకోలేము। అటువంటి పరమాత్మ ఎక్కడున్నాడయ్యా అంటే సహస్రారాన్ని ఆధారం చేసుకొని ఆ సహస్రారంలో ఉన్నాడు। లుప్తాక్షరే మంటపే, లుప్తాక్షరం అంటే ఏ అక్షరములు లేనటువంటి స్థానములో అక్షరాలు కుంభాలుగా పుడుతున్నాయి। ఇప్పుడు సహస్రారంలో అక్షరం లేనటువంటిది, అక్షరాలు వస్తున్నాయి। అందుకే మనకు వద్దిదాసు గారు ఒక మాట అంటాడు, అక్షరంబుకు అర్థమెరిగితే నక్షరమే మౌనురా, కుక్షికుండి నక్షరముగానిది అక్షయం ఇది చూడరా। ఇట్లా అక్షరాలు లేనటువంటి స్థానంలో అక్షరాలు వస్తున్నాయ్యా, ఆ గురు పరమాత్మ శక్తి అటువంటిది। ఇంకా నిత్యానందమయం సుఖైక నిలయం, మరి ఎట్లా ఉన్నాడు పరమాత్మ? నిత్యానందమయుడైన। ఇప్పుడు మనం ఎక్కడే కానీ ఆనందం మనిషికి ఉందా అంటే ఆనందం ఉన్నాడు। గురువు యొక్క స్థానంలోనే ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది మనం। ఎందుకంటే అందుకే మన స్వరూపం ఏమి అంటే అటువంటి పరమాత్మ స్వరూపం నేనై ఉన్నానని గురుముఖంగా మనం తెలుసుకున్నప్పుడు మనం ఎప్పుడు ఆనంద స్వరూపులమే। ఎందుకంటే ఎన్ని వచ్చినా కూడా నేననే తెర మీద వచ్చి పోయేటివే కానీ అవన్నీ నేను కాదు అనే భావంలో మనం ఉన్నప్పుడు నిత్యానంద పురులమే మనం। అందుకే సత్తు చిత్తు ఆనంద స్వరూపులం మనం అన్నమాట। అందుకే ఎక్కడ లేని సుఖము ఆ పరమాత్మ స్థానంలో ఉండాలని చెప్తున్నాడు। నిత్యం శివం స్వప్రభం, ఇంకా నిత్యము శివం స్వప్రభం ఎట్లా? ఇప్పుడు ఈ శరీరము శవం, ఈ శరీరంలో శివస్వరూపం ఉండాలి కాబట్టి ఈ శరీరము కూడా ప్రకాశింపబడతా ఉంది। ఈ శరీరంలో శివం లేకపోతే ఇది శవమే, కానీ ఈ శవములతో జత కట్టినటువంటి పరమాత్మే శివస్వరూపం। అందుకే
స్వప్రభం ఎప్పుడు కూడా ఈ శరీరం కూడా ప్రకాశింపబడుతుంది. అందుకే ఎవరుంటే ఈ సృష్టి అంతా ఆనందంగా ఉంటుందో, ఎవరుంటే ఈ శరీరం అంతా ప్రకాశింపబడుతుంది, ఆ మహనీయుడే గురు పరమాత్మ. అటువంటి పరమాత్మను ధ్యాయధ్వంసం పరం పరాత్పరతరం స్వచ్ఛందత సర్వదా. అటువంటి పరమాత్మను ధ్యాయ అంటే ధ్యాయధ్వంసం పరం, ఈ అంశను కూడా ఆయన వదిలి లాగుతూ ఉన్నాడు. ఇప్పుడు మనకు అంశ అంటే ఈ శ్వాసలో అని అంటాం, కానీ ఈ శ్వాసలు నిజమైనటువంటి అంశ కాదు. ఈ శ్వాసలను కూడా ఏ పరమాత్మ అయితే లాగి వదులుతూ ఉన్నాడో ఆ పరమాత్మే సాక్షాత్ చైతన్య స్వరూపం మనకన్నమాట. ఇంకా ఆయన ఎట్లా ఉన్నాడు? స్వచ్ఛంద తస్సర్వదా, స్వచ్ఛంగా ఉన్నాడు ఆయన, ఏ మాలిన్యాలు అంటకుండా ఆయనే సర్వానికి ఆధారమయ్యి ఉన్నాడు. ఇంకా ఊర్ధమ్యాయ గురోహ పదం త్రిగుణ ఓంకారాఖ్య సింహాసనం. ఊర్ధము అంటే మనకు పైభాగము, గురోర్పదం అది మనకు త్రిగుణ ఓంకారక సింహాసనం. మనకు ఇప్పుడు అకార ఉకార మకారాల చేత జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే ఈ 3 అవస్థలు పరమాత్మకు సింహాసనం. ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క పరిపాలన చేస్తాడు ఆయన. ఈ ఓంకారం భూమధ్య స్థానంలో ఆయన సింహాసనంగా ఏర్పరచుకొని అక్కడి నుంచి మనకు పరిపాలన అందిస్తాడన్నమాట. సిద్ధాచార సమస్త వేద పఠితం. అటువంటి పరమాత్మనే సిద్ధులు ఆచార్యులు పఠించినారన్నమాట ఆ పరమాత్మ. అందుకే ఎందుకంటే ఇప్పుడు విగ్రహాలు నవీనం మధ్యలో వచ్చినడే కానీ సృష్టి ఆది అందున ఈ ఋషులు, ఈ వేద ఋషులు వీళ్ళందరూ కూడా ఈ జ్ఞానులు, ఈ తపస్సంపన్నులు ఏ పరమాత్మనైతే ఆరాధించినారో ఆ పరమాత్మే చైతన్య స్వరూపం అన్నమాట. అందుకు సచక్ర సంచారినం. ఆ పరమాత్మ ఎట్లా ఉన్నాడయ్యా మనలో అంటే సచక్ర సంచారిని ఆయన. ఇప్పుడు మనకు ఆధార, స్వధిష్టాన, మణిపూరక, అనహాత, విశుద్ధ, అగ్ని చక్రాలు ఉన్నాయి కదా, ఈ చక్రాలే ఆయన సంచారి, సచక్ర సంచారిని. ఒక్కొక్క చక్రంలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క బ్రహ్మలు కల్పిస్తాడు ఆయన. మళ్ళీ అన్ని చక్రాలు దాటి తన స్వస్థానానికి వెళ్ళిపోతాడు. అందుకే ఎట్లయ్యా అంటే సచక్ర సంచారిని ఆ పరమాత్మ అంటారు. ఇంకా అద్వైత సురదగ్ని మేకమమలం. ఆయన ద్వైతం కానటువంటి వాడు, 2 కానటువంటి వాడు, ఏకస్వరూపుడు సురదగ్ని. ఆయన ఎప్పుడు కూడా అక్కడ సహస్రారంలో ఆయన వెలుగుతానే మండుతానే ఉంటాడు. అందుకే మనకు దీక్షితీయంలో చింతనిప్పు అంటాడు ఆయన. చింతనిప్పు అంటే అది ఎప్పటికీ ఆరదు, అంత సెగ అన్నమాట. అందుకే ఈ సహస్రారంలో ఎప్పుడు కూడా అది మండుతానే ఉంటుంది. అట్లా మండుతుంది కాబట్టి మన శరీరం అంతా ఈ విధంగా ఉండాలి, లేదంటే ఎప్పుడు ఆరిపోతుంది. ఇట్లా పూర్ణ ప్రభా శోభితం. ఆయన అన్ని జీవుల్లో కూడా అట్లనే ప్రకాశింపబడతా ఉన్నాడు అన్నమాట. శాంతం శ్రీ గురు పంకజం భజమనే చైతన్య చంద్రోదయం. ఆయన శాంత స్వరూపుడు, పరమాత్మ స్వరూపుడు. శ్రీ గురు పంకజం, పంకజములు అంటే ఆయన పాదాలు. ఆయన పాదాలు ఎప్పుడు కూడా శాంత స్వరూపంగా ఉంటాయి. అందుకే గురు పాదాలు పదములు అని 2 విధాలుగా ఉంటాయి. మనం పాదాలు, గురువు పాదాలు పట్టుకుంటే గురువుగారు మనకు పదములు పెడతాడు. అయ్యే మనకు ఎప్పుడు కూడా లాలాజంలో ఊరినట్లు భావములో ఊరుతూ ఉండాలంటే మననం చేస్తూనే ఉండాలి. భజమనే చంద్రోదయం. ఆయన జ్ఞాన చంద్రోదయం. ఆ జ్ఞాన చంద్రోదయం అంటే మనం తెలుసుకున్నప్పుడు ఆ జ్ఞానమే చైతన్య స్వరూపం అనేది మనకు చక్కగా తెలియబడుతుంది అన్నమాట.